శుభోదయం అందరికీ. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. నా టాలెంట్కి మెచ్చుకోండి. నేను ఎట్లా చేస్తున్నాను చూడండి, నా కష్టాలు, నా బాధలు. ఇండక్షన్ స్టవ్ మీద పెనం పెట్టి భక్ష్యాలు చేస్తున్నా, పులిహోర చేసిన, అన్నం వండిన, అన్నము, మామిడికాయ పచ్చడి, భక్షాలు. గ్యాస్ లేదని బాధపడద్దు. మేము ఇండక్షన్ స్టవ్ ఎన్నో ఏళ్ళ నుంచి వాడుతున్నాం, గ్యాస్ ఉన్నా కానీ. ఇప్పుడు నిజంగా కూడా గ్యాస్ అయిపోయింది. పండుగ రోజు ఎట్లా అని టెన్షన్ పడకుండా మొదలే ప్లాన్ చేసుకొని ఆలోచించుకున్నాను నేను. ఫస్ట్ ప్రతిదానికి అదే ఒకటే టెన్షన్ పడేదాన్ని నేను. ఇప్పుడు కూల్ అన్నట్టు కూల్గా చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు కాల్చి చూపిస్తాను మీకు. ఉగాది పచ్చడి ఇవన్నీ. ఇది ఉగాది పచ్చడి ఇవంటే రోటి అది పెనం మీద చేసేది, పొయ్యి అవసరం లేదు. కానీ మనకు పొయ్యి అవసరం ఉన్నాయి కూడా. పులిహోర చేసినా, పచ్చడి చేసినా వాటికి మనం పోపు పెడతాం కాబట్టి పొయ్యి అవసరం కదా. ఎట్లాగో పప్పు, మామిడికాయ పప్పు, వీటన్నిటికీ అవసరం కదా. అవన్నీ కూడా నేను ఈ ఇండక్షన్ స్టవ్ చిన్నది ఒకటి మాకు కరెంట్ స్టవ్ ఉంది, దానిపైన చేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి వేసుకోవాలి. చూడండి, మనలాంటి గృహిణులు ఇంట్లో అడ్జస్ట్ చేసుకుంటూ మన ఇల్లు, మన ఇంట్లో పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటూ ఉపాయంతో చేసుకుంటే చాలా బాగుంటుంది మన సంసారం, మన ఇల్లు, మన పిల్లలు అంతా. గ్యాస్ లేదని గాబరా పడవద్దు, ఆలోచించుకొని ఆనందంగా చేసుకుందాం. చూడండి ఎంత బాగా అవుతున్నాయో. దీని మీదకి వచ్చే సెట్ అన్నీ దొరుకుతాయి మనకు. పెనం కూడా మాకు దీని మీదకి వచ్చేదే ఉంది కాబట్టి మంచిగా ఈజీగా చేసుకోగలుగుతున్నాం. గ్యాస్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి బుక్ చేసుకోవడమో, రావడం లేట్ అవ్వడమో ఏదో అవుతుంటుంది కాబట్టి ఇట్లాంటివి మనం ఇంట్లో ఉన్నప్పుడు ఈజీగా చేసుకోగలుగుతాం. కొంచెం లేట్ అవుతుంది గ్యాస్ కంటే, కానీ ఇది ఒకటే పొయ్యి ఉంది నాకు కాబట్టి కొంచెం ఇబ్బంది అయినా కానీ పని అయితే జరిగింది. మనకి ఇంట్లో పండుగనైతే పండుగకు సంబంధించిన వంటలన్నీ చేసుకోగలిగిన నాకైతే హ్యాపీ. అందరు హ్యాపీగా ఉండాలి. మళ్ళొకసారి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు.